మన రామయ్యకి శ్రీరామనవమి రోజు చేసే ప్రసాదాలు వడపప్పు, పచ్చి సలిమిడి, బెల్లం పానకం ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా వడపప్పు కోసం ఒక కప్పు పెసరపప్పుని చక్కగా కడిగి తర్వాత ఇంకొద్దిగా నీళ్ళని వేసి నానబెడుతున్నాను. ఇవి నానేలోపు పచ్చి చలిమిడి చేసేసుకుందాం. ఇందుకోసం ఒక కప్పు బియ్యం పిండి, ముప్పావు కప్పు బెల్లం తురుము, పావు కప్పు ఆవు నెయ్యిని వేసి ఇవన్నీ చక్కగా కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్ళని వేసి చల్లిమిడిని ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా నానిన వడపప్పుని నీళ్ళసలు లేకుండా వడకట్టి ఇంకో ప్లేట్లోకి వేసుకొని ఇందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుముని వేసి కలుపుకోవాలి. కొబ్బరి తురుము ఆప్షనల్, మీరు స్కిప్ కూడా చేయొచ్చు. తర్వాత పానకం కోసం ఒక కప్పు తురిమిన బెల్లం, 3 కప్పుల నీళ్లు వేసి బెల్లం కరగనివ్వాలి. ఈలోపు మిరియాలు, యాలకులు మెత్తగా పొడి చేసి పెట్టుకొని బెల్లం అంతా కరిగాక దీన్ని వడకట్టేసి దంచిన మిరియాలు, యాలకుల పొడి, చిటికెడంత పచ్చికర్పూరంని వేసి కలుపుకోవాలి. ఇందులోనే కొన్ని తులసి ఆకుల్ని వేసుకోవచ్చు లేదా నైవేద్యంగా సమర్పించేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అలానే వడపప్పుకి కూడా చిన్న ముక్క బెల్లంని పెట్టి వీటన్నిటిని రామయ్యకి నైవేద్యంగా సమర్పించండి.